బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్ఎంబీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్రంలో గుంతలు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రహదారుల మరమ్మతుల పనుల్లో రాజీ పడొద్దని సీఎం చంద్రబాబు సూచించారు. మొంతా తుఫానుతో దెబ్బతిన్న దాదాపు 4794 కిలోమీటర్ల రహదారులను మరమ్మతు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. గతేడాది గుంతల రహిత రహదారుల లక్ష్యంగా మిషన్ పాత్ హోల్ ఫ్రీలో భాగంగా 861 కోట్ల రూపాయల నిధులతో పనులు చేశామన్నారు. ఇప్పటికే ఈ ఏడాది 2500 కోట్ల రూపాయల పనులతో చేపట్టేందుకు పరిపాలన అనుమతులు ఇచ్చామని తెలిపారు. 400 కోట్ల నాబార్డు నిధులతో 1250 కిలోమీటర్ల మేర జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధి కోసం 191 పనులు మంజూరు చేసినట్టు తెలిపారు. అలాగే 600 కోట్లు మూలధన వ్యయం కింద 227 పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ ఒక్క ఏడాది వ్యవధిలో 2500 కోట్ల రూపాయలతో 5471 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి అనుమతులు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.